విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 17. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జైను షాపింగ్ మాల్లో చూసిన నాన్సీ హో షెట్ జై ఏంటి ఇక్కడ అని జై తనను చూడకముందే వెళ్ళిపోవాలి అనుకుంటూ జై చూపుల నుండి తప్పించుకుంటూ వంగి వంగి అక్కడి నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్న నాన్సీ ఎదురుగా వచ్చి నిల్చుకుంటాడు జై. జైను అక్కడ చూసిన నాన్సీ కంగారుగా చూస్తూ ఉంటే, నా నుండి ఎందుకు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావు నాన్సీ అంటూ సూటిగా అడిగిన జై క్వశ్చన్కి నాన్సీలో కంగారు మొదలవుతుంది. నిన్నే అడుగుతుంది, ఆన్సర్ టు మీ నాన్సీ. 3 days నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు. అట్లీస్ట్ నా పెళ్ళికి కూడా రాలేదు. నువ్వు ఖచ్చితంగా రావాలి అని మరీ చెప్పాక కూడా ఎందుకు నువ్వు నా మ్యారేజ్కి రాలేదు? నువ్వు నన్ను ఎలా అయితే చూడాలి అనుకున్నావో ఇప్పుడు నేను అలాగే ఉన్నాను కదా. ఎందుకు నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావో చెప్పు అంటూ నాన్సీ భుజాలు పట్టుకుని కోపంగా అడుగుతాడు. హీ లుక్ ఎట్ దేర్, అక్కడుంది జైధీర్ వర్మ కదా. మొన్నే కదా పెళ్ళయింది, కానీ తన వైఫ్ ఈ అమ్మాయి కాదు. యు నో వాట్, జైధీర్కి చాలామంది అమ్మాయిలతో రిలేషన్ ఉంది. వాట్ యూ మీన్? మ్యారేజ్ అయ్యాక కూడా ఇలా పబ్లిక్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడా? చిల్ యార్, అలాంటి బిగ్ షాట్స్కి ఇదంతా కామన్. తన గురించి అండ్ జై గురించి గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉన్న వాళ్ళ వైపు విసుగ్గా చూస్తూ, జై లీవ్, అందరూ ఇటే మనల్నే చూస్తూ ఉన్నారు. నీకు పెళ్ళయింది మర్చిపోయావా? ఉన్న రూమర్స్ చాలు, మళ్ళీ కొత్తగా అక్కర్లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉన్న నాన్సీ చేపట్టుకుంటూ తమ గురించి మాట్లాడుతూ ఉన్న వాళ్ళ వైపు జై సీరియస్గా చూడగానే అందరూ భయంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మంజుష, నువ్వు నీ షాపింగ్ ఫినిష్ చేసి క్యాఫిటేరియాలో వెయిట్ చెయ్యి, మీ అక్క 1/2 అవర్లో వస్తుంది అని నాన్సీ చేపట్టుకొని పార్కింగ్ లాట్ వైపు జై తీసుకుని వెళ్ళడం చూసి ఇద్దరికి ఏమైనా గొడవయిందా అని ఆలోచిస్తూ మంజుష తన షాపింగ్ కంటిన్యూ చేస్తుంది. జై నాన్సీను తన కార్ వైపు తోసి కోపంగా సిగరెట్ వెలిగిస్తాడు. ఎర్రగా మారిన జై ఫేస్ను చూసి నాన్సీ కంగారు పడుతూ ఏం చెప్పి జై నుండి తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నాకు కొంచెం కూడా ఓపిక లేదు నాన్సీ. నిన్ను 2 క్వశ్చన్స్ అడుగుతాను, స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వు. ఆ తర్వాత నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, ఇక నేను నిన్ను ఆపను అంటూ నోట్లోని పొగ గాల్లోకి వదులుతూ, నువ్వు నా మ్యారేజ్కి వచ్చావా లేదా? నేను పిలిచాక నువ్వు రాకుండా ఉండవు అన్న విషయం నాకు బాగా తెలుసు. బట్ నా క్వశ్చన్ అది కాదు. మ్యారేజ్కి వచ్చి కూడా నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళిపోయావు? మాయ ఆపింది అని చెప్పడం ఇష్టం లేక, అది అది అర్జెంటుగా ఇంటి నుండి రమ్మని నాన్న కాల్ చేశాడు జై, అందుకే వెళ్ళిపోయాను. హో అలాగా, మరి నాకు కాల్ చేసి కూడా ఎందుకు విష్ చేయలేదు? కొత్తగా పెళ్ళైన నిన్ను డిస్టర్బ్ చెయ్యాలి అనిపించలేదు జై. అయినా ఇప్పుడు నీకంటూ ఒక భార్య ఉంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు, తన గురించి. నాలాంటి వాళ్ళు మధ్యలోనే వచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోతారు. కానీ ఆద్య అలా కాదు, తనే నీ ప్రపంచం అవ్వాలి. మీరిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి జై. ఎందుకు ఏడుస్తున్నావు నాన్సీ అంటూ చేతిలోని సిగరెట్ కింద పడేసి నాన్సీ చిన్ పట్టుకొని తల పైకెత్తి చూస్తూ ఉన్న జైకి నాన్సీ కళ్ళల్లో నీళ్లు కనిపించగానే, ఏమైందమ్మా, ఇది నాతో కూడా చెప్పవా అని ఆప్యాయంగా అడుగుతూ ఉన్న జై వాయిస్కి గుండెల్లో నుండి పొంగుకొస్తూ ఉన్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేక జై అంటూ తన గుండెల మీద వాలిపోయి ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది నాన్సీ, ఎవరైనా ఏమైనా అన్నారా? చూడు, నా దగ్గర నువ్వు ఏది దాచలేవు, కాబట్టి ఏమైందో చెప్పు. ఎందుకు నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావు? నాన్సీ కన్నీళ్లు తుడుచుకుంటూ జై నుండి దూరంగా జరుగుతూ, జై ఎవరు ఏమన్నా సరే నీతో నా రిలేషన్ చాలా ప్యూర్, అండ్ నాకు ఎవరున్నా లేకున్నా నువ్వు నా పక్కన ఉంటే చాలు అనేంతగా ఇష్టం నువ్వు నాకు. నీ కోసం చావడానికి కూడా నేను రెడీగా ఉంటాను. ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే అది నువ్వు నాకు పెట్టిన భిక్ష మాత్రమే. నాన్సీ, అలా మాట్లాడుకో అని చెప్పాను కదా. ఇప్పుడు ఇదంతా కాదు. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? అది చెప్పు. జై, నువ్వు ఇప్పుడిప్పుడే నీ పాత లైఫ్ వదిలేసి మీ డాడీ కోసం అన్నీ మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేసావు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా లాంటి దాని వల్ల నీ లైఫ్ అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు. నువ్వు ఆద్య ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నేను నీ లైఫ్లో ఉంటే నీకు ఖచ్చితంగా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను, కానీ అది నా వల్ల కావడం లేదు. ఏం చేస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు నాకు దేవుడితో సమానం చేయి. నీ నుండి నేను దూరం అవ్వాలి అంటే ఈ ప్రాణం పోయాకే. అలా అని నీ లైఫ్లో ఉండి నిన్ను ఇబ్బంది పెట్టలేను. అందుకే ఏం చేయాలో తెలియక పిచ్చి పడుతుంది. జై నాన్సీ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, లుక్ నాన్సీ, నీతో ఎవరు నాకు దూరంగా ఉండమని చెప్పారో నాకు తెలియదు, కానీ నువ్వు నా లైఫ్లో నాకు చాలా స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అందరికంటే ఎక్కువ అర్థం చేసుకుంది నువ్వే.
బాధలో ఉన్నప్పుడు అమ్మలాగా అక్కున చేర్చుకున్నావు. నా ప్రాబ్లం తెలుసుకొని ఏ అమ్మాయి చేయలేని పని నువ్వు నా కోసం చేశావు. నా వల్ల నీకు ఎంత పెయిన్గా ఉన్నా సరే అన్నీ భరించావు. నువ్వు నిజంగా బంగారం నాన్సీ. నా లైఫ్లో నువ్వు లేకుంటేనే నేను ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తానేమో. నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ నాన్సీ. ఇంకెప్పుడూ నా నుండి దూరంగా వెళ్ళడానికి ట్రై చేయకు, అర్థమవుతుందా అంటున్న జైను చూసి నాన్సీ ఏడుస్తూ ఐ లవ్ యూ జై అంటూ గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే జై తన వీపు నిమురుతూ ఓదారుస్తూ నాన్సీని ఎవరు తనకి దూరంగా ఉండమని చెప్పారా అని ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్య బయటికి రావడం సేల్స్ గర్ల్స్ చూశాను అని చెప్పింది, కానీ ఎక్కడా అని జైను వెతుకుతుంటూ పార్కింగ్ సైడ్ వచ్చిన మాయాకి నాన్సీను జై కౌగిరిలో చూసి ఉన్న చోటనే ఆగిపోతుంది. నాన్సీ జైకి ఐ లవ్ యూ అని చెప్పడం విని కోపంగా చూస్తూ ఉంటుంది. జై నాన్సీ కన్నీళ్లు తుడుస్తూ ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టడం చూసి ఇక అక్కడ ఉండలేక పక్కకు వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మ్యారేజ్ అయ్యాకైనా నువ్వు చేంజ్ అవుతావు అని చాలా ఆశపడ్డాను అన్నయ్య, కానీ యూ నెవర్ చేంజ్డ్. నువ్వు మారాలి అనుకున్నా ఇలాంటి బిచ్లు నిన్ను మారనివ్వరు. నిన్నిలా చూసి నేనే ఇంతలా ఏడుస్తున్నాను. అదే వదిన చూసుంటే ఇప్పుడే విచ్చుకుంటున్న మీ ప్రేమ మొగ్గల్లోనే వాడిపోయి చచ్చిపోయేది. వదినతో హ్యాపీగానే ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానిస్తున్నావన్నయ్యా? దీనికి అంతలా చెప్పినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని అంత ఈజీగా వదలను అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సడన్గా తన భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి తల పైకెత్తి చూసిన మాయాకి ఎదురుగా కనిపిస్తాడు రుద్ర. జైను తీసుకుని వస్తానని చెప్పి ఇక్కడేం చేస్తున్నావే అని అడుగుతూ మాయా కళ్ళల్లో నిలిచిన నీటిని చూసి ఈ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ మాయా పక్కనే కూర్చుంటాడు. హర్ష అంటూ రుద్రాని చూడగానే ఏడుపు రావడంతో రుద్ర భుజం మీద తల పెట్టుకొని అన్నయ్య ఇప్పటికీ మారలేదురా అని బాధగా చెప్తున్న మాయ తల నిమురుతూ ఏమైంది పొట్టి, జై ఏమైనా అన్నాడా అని అడుగుతూ మాయ కన్నీళ్లు తుడుస్తాడు. అది కాదు, యు నో ఇట్ కదా, అన్నయ్యకి పాస్ట్లో కొన్ని రిలేషన్స్ ఉన్నాయి అని. అవును తెలుసు, అయితే ఏంటి ఇప్పుడు? అది తన పాస్ట్ కదా. నౌ హీఈస్ వెరీ హ్యాపీ విత్ ఆద్య. అవన్నీ థింక్ చేసి ఎందుకు ఏడుస్తున్నావు? అవి పాస్ట్లో ఉంటే నేనెందుకు ఏడుస్తాను హర్ష, అవి ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇందాక అన్నయ్యను పిలవడానికి వెళ్ళాను కదా, అక్కడ పార్కింగ్ లాట్లో అన్నయ్య నాన్సీ అని అన్నయ్య వన్ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్ తనని హక్ చేసుకుంటూ కనిపించాడు. అన్నయ్య చేంజ్ అయ్యాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ అంటూ వచ్చే కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. నాకున్న ప్రాబ్లం గురించి ఇప్పుడు నీకు అండ్ నాన్సీకి తప్ప ఎవరికీ తెలియదు అని చెప్పిన జై మాటలు గుర్తొచ్చి అయ్యో పొట్టి అదేం లేదు, అసలు ఏం జరిగిందంటే వద్దు హర్ష, నాకేం చెప్పకు, ఈ టాపిక్ గురించి మాట్లాడడం కూడా నాకు చిరాగ్గా ఉంది, అస్సలు ఇష్టం లేదు అని తన మాటలు వినకుండా విసుగ్గా వెళ్తున్న మాయాని చూసి రుద్ర తలపట్టుకుంటాడు. చుట్టూ ఎవరూ లేని నిర్మానుషపు ప్రదేశంలో అబీర్ కారు ఆగుతుంది. వేగంగా కార్ దిగిన అబీర్ చేతిలో స్కాచ్ పట్టుకొని కార్ దిగుతూ మండుతూ ఉన్న స్కాచ్ను గొంతులో పోసుకుంటూ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా పెళ్లి చేసుకున్నావా ఆద్య? నువ్వు లేని లైఫ్ను నేను ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాను. నేను ఎంతలా ప్రేమించానో మండుతూ ఉన్న నా గుండెకి మాత్రమే తెలుసు. నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదాద్య అంటూ కోపంగా స్కాచ్ బాటిల్ పగలగొట్టేసి దిక్కులు పిక్కటిల్లేలాగా ఆద్య ఐ వాంట్ యూ అండ్ ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరుస్తాడు. నేల మీదకు జారిపోయి జుట్టు పట్టుకొని పీక్కుంటూ నో ఆద్య, నిన్ను నేను దూరం చేసుకుని బ్రతకలేను. అయినా జై అంటేనే మండిపడే నువ్వు వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకొని నాకు అన్యాయం చేశావు? తెలుసుకుంటాను ఆద్య, నువ్వు వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నావో అన్నీ తెలుసుకుంటాను. నువ్వు వాణ్ణి ఇష్టపడే పెళ్లి చేసుకుని ఉంటే ఓకే, నిన్ను నేను దూరంగా చూసే ఆరాధిస్తూ బ్రతికేస్తా. లేదు వాణ్ణి నువ్వు అయిష్టంగా పెళ్లి చేసుకొని ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికైనా నా దానివే. ఎస్, నువ్వు ఈ అబీర్కి మాత్రమే దక్కాలి. అబీర్ వెడ్స్ ఆద్య, ఆద్య నాది, నాది మాత్రమే అంటూ ఆద్య మీదున్న పిచ్చి ప్రేమతో తనలోని మరో కోణాన్ని పరిచయం చేస్తాడు అబీర్. అబీర్ వర్సెస్ జైధీర్. మీకు ఈ స్టోరీలో ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఎవరినైనా సరే ఒక్కరినే చెప్పాలి, అండ్ ఎందుకో కూడా రీజన్ చెప్పండి, ఓకేనా? ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.